తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చింది. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని స్వయం సహాయ సంఘాల మహిళలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకొచ్చింది. మహిళా సంఘాలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ బాధ్యతలు సైతం అప్పగించింది. తర్వాత అంగన్వాడీ విద్యార్థులకు యూనిఫామ్ ప్రవేశపెట్టి ఆ బాధ్యతను కూడా వారికే కేటాయించింది. తర్వాత ప్రతి పంచాయతీలో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని అర్హులైన మహిళలకే మంజూరు చేస్తోంది. ఇక రేవంత్ సర్కారు మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరిట మంజూరు చేస్తామని ప్రకటించింది. వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపింది. ఇక తాజాగా తెలంగాణ సర్కార్ మహిళా సంఘాల సభ్యుల బలోపేతానికి మరిన్ని వరాలు ప్రకటించింది. మహిళా శక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, మిల్క్ పార్లర్లు, సంచార చేపల విక్రయ కేంద్రాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీటి నిర్వహణకు కూడా ప్రభుత్వమే బ్యాంకులు, శ్రీనిధి మండల మహిళా సమైక్యల ద్వారా రుణం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారికి ఎంపిక చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మండలానికి 1 చొప్పున పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకు 2.91 లక్షల చొప్పున రుణం మంజూరు చేస్తారు. సొంత స్థలం ఉండి షెడ్డు వేసుకుని కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే వారికి దీనిని వర్తింపచేస్తారు. ఇక నాటుకోళ్లు ఒక్కో జిల్లాలో 3 కోట్ల విలువైన కోళ్లు 2,000 మందికి మంజూరు చేస్తారు. ఇందుకు ఒక్కో సభ్యురాలకు 15,000 రూపాయల చొప్పున మంజూరు చేస్తారు. ఈ పథకం కింద 20, 50, 100 దేశవాళీ కోళ్లు మంజూరు చేస్తారు. పాడి పశువుల యూనిట్లను ప్రతి జిల్లాకు 4.50 కోట్లతో 500 మంది మహిళా సమైక్యల సభ్యులకు మంజూరు చేస్తారు. ఇందుకు 90,000 రుణ సాయం సంఘంలోని ఒక్కో సభ్యురాలికిస్తారు. ఈ మేరకు 1 లేదా 2 పశువులను కొని ఇస్తారు. లబ్ధిదారు ఖచ్చితంగా మహిళా సంఘం సభ్యురాలై ఉండాలి. మండలానికి 1 చొప్పున మహిళా సంఘాలకు మిల్క్ పార్లర్లు మంజూరు చేస్తారు. బస్టాండ్లు, సినిమా థియేటర్లు, రైతు బజార్లు, రైల్వే స్టేషన్లు ఉండే ప్రాంతాల్లో సంఘాల సభ్యురాలకు ఈ పథకాల కింద అవకాశం కల్పిస్తారు. ఒక్కో మిల్క్ పార్లర్ ఏర్పాటుకి 1.90 లక్షల రుణం మంజూరు చేస్తారు. సంచార చేపల విక్రయ కేంద్రాలు కూడా మంజూరు చేస్తారు. ఒక్కో యూనిట్కు 10 లక్షల రుణంతో మండలానికి 1 యూనిట్ ఇస్తారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద్ యోజన కింద 60% సబ్సిడీ లభిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.